నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ RC17 ఏంట్రా ఇప్పుడే కదా 15 కంప్లీట్ అవబోతుంది అప్పుడే 17 దాకా వచ్చేసావు ఏంటరా అనేటువంటి క్వశ్చన్ వీళ్ళందరిలో రైజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇందుకు కారణం ఏంటంటే ప్రెసెంట్ పుష్ప 2 సినిమాతో సుక్కు మావ చాలా బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో కూడా కొంచెం బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. సో డిసెంబర్ 5th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నారు, అదేంటి పుష్ప 3 లైనప్ లో ఉంది కదా అంటే సో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. అందువల్లే ఈ గ్యాప్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో RC16 ఆల్రెడీ బుచ్చిబాబు ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల RC17 కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం అంటే సుకుమావ రామ్ చరణ్ కాంబో కదా, ఆల్రెడీ రంగస్థలంతో ఒక బ్లాక్ బాస్ట్ ఇచ్చినటువంటి కాంబో కాబట్టి నెక్స్ట్ ఈ సినిమాలో ఎవరు ఉండబోతారు అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా హీరోయిన్స్ పరంగా ఆలోచించుకున్నట్లయితే సుకుమావ హీరోయిన్స్ ని అంత ఈజీగా సెలెక్ట్ చేయడు. మాక్సిమం సుకుమావ సినిమాలో హీరోయిన్స్ అంటే బాంబే హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారు, అదే మన ముంబై హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారు. సో ఈ క్రమంలోనే చూసుకున్నట్లయితే పుష్ప వల్ల అంత పేరు వచ్చినటువంటి రష్మిక మందానని సెకండ్ పార్ట్ లో ఇన్ కేసు ఏమైనా తగ్గించుంటే మాత్రం ఆబ్వియస్లీ తీసేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మొత్తం మీద సుకుమావ పెట్టినటువంటి పరీక్షల్లో పుష్ప వల్ల శ్రీవల్లి బాగా యాక్ట్ చేశారు కాబట్టి పుష్ప 2 లో కూడాను మనకి రష్మిక మందానే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే దక్కిందనమాట. లేదంటే ఈజీగా పీక్ పక్కన పడేసి ఉంటారు. సో ఓవరాల్ గా RC17 సినిమాకి సంబంధించి ఏంటంటే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలుసు. బట్ హీరోయిన్ గా ఎవరు అనేటటువంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు చాలా మంది రంగస్థలం కామనే కాబట్టి సమంతానికి మళ్ళీ అప్రోచ్ అవుతారేమో సుకుమార్ అనుకున్నారు. బట్ ప్రెసెంట్ ఈ లిస్ట్ లోకి కేరళ బ్యూటీ అనేటువంటి సాయి పల్లవి అయితే యాడ్ అయ్యారు అనమాట. సో దీనికి సంబంధించి సాయి పల్లవి గారు కూడా ఓకే చెప్పేసినటువంటి మాటలు అయితే ప్రెసెంట్ వైరల్ అయితే అవుతున్నాయి. సో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ RC17 లో రామ్ చరణ్ గారి సరసన హీరోయిన్ గా సాయి పల్లవి ఓకే చేస్తున్నట్టయితే మూవీ వర్గాల్లో వచ్చినటువంటి టాక్ అనమాట. సో ఇన్ కేసు సాయి పల్లవి చూసుకున్నట్టయితే రీసెంట్ గా అమరన్ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుని చాలా మంది అమరన్ సినిమాకి వెళ్తే సాయి పల్లవి కోసం. సో ప్రెసెంట్ సాయి పల్లవి దగ్గర నుంచి మనకి తండేల్ అనేటటువంటి సినిమా రాబోతుంది. అండ్ దీని తర్వాత బాలీవుడ్ నుంచి రామాయణ అనేటటువంటి సినిమాలో కూడా సీత క్యారెక్టర్ లో నటించబోతున్నారు సాయి పల్లవి. సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత RC17 సినిమాకి సంబంధించినటువంటి డేట్స్ గురించి మాట్లాడుకోబోతారంట. సో ఓవరాల్ గా రామ్ చరణ్ పక్కన సాయి పల్లవి కనిపించబోతున్నారు అనగానే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మంచి కాంపిటీషన్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో సాయి పల్లవికి కూడా అంతే మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో సాయి పల్లవికి మేల్ అండ్ ఫీమేల్ లో కూడా సేమ్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరి కాంబోలో సుకుమార్ డైరెక్షన్ లో మూవీ పడితే చూడాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని మరి సుకుమావ ఎటువంటి విధంగా ప్లాన్ చేస్తారనే విషయం మనం అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ సినిమా అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.